మార్గదర్శిగా మీరు రిజిస్టర్ అవ్వాలంటే మీకు వచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ ప్రకారంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ పేజ్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లో ముఖ్యంగా మీ డీటెయిల్స్, ఆ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే ఆధార్ నంబరు ఇవన్నీ అడుగుతారు. సో దాన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఒక మార్గదర్శిగా రిజిస్టర్ అయినట్టు. మీకు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేసి మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మీ కంట్రీ అంటే మీరు ఇండియాలో ఉంటే ఇండియా, లేదా ఎన్ఆర్ఐస్ ఉంటే ఏ కంట్రీలో ఉన్నారు, ఏ స్టేట్లో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారు అని రిజిస్టర్ చేసుకొని మీ ప్రొఫైల్ పిక్ కూడా దీంట్లో పెట్టుకొని ఒకసారి క్రియేట్ అని నొక్కితే మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే మార్గదర్శిగా మీరు రిజిస్టర్ అయిపోయినట్టు. ఇప్పుడు చూడండి అక్కడ పైన పేరు వస్తుంది, మీరు డీటెయిల్స్ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అడాప్ట్ ఎ ఫ్యామిలీ ముందుకు వెళ్ళి నో మోర్కి వెళ్తే అక్కడ సెర్చ్ అండ్ సెలెక్ట్ ద ఫ్యామిలీ, టేక్ ఎ ప్లెడ్జ్, కనెక్ట్ అండ్ కాంట్రిబ్యూట్. దీంట్లో ఏ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిస్టిక్ వాళ్ళని, ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఏ మండల్, ఏ విలేజ్లో ఏ సెక్రటరియేట్లో మళ్ళీ డెమోగ్రఫిక్ ఏ క్యాస్ట్ వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈవెన్ వాళ్ళ సబ్ క్యాస్ట్తో పాటు మొత్తం డీటెయిల్ ఉంటుంది. మీకు ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇట్లాగే ఉంటే ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటామని, లైక్ ఫ్యామిలీ విత్ విడో ఉండాలి, లేదా ఫ్యామిలీ విత్ 2 or more చిల్డ్రన్స్, లేదా ఫ్యామిలీ విత్ సీనియర్ సిటిజన్స్, ఇట్లా ఏమైనా ఉంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్ పెట్టుకోకుండాను కూడా మీరు సెర్చ్ నొక్కితే ఆ ఊర్లో మీరు సెలెక్ట్ చేసిన క్రైటీరియాలో ఎంతమంది ఉంటారనేది డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చేసిన ఒక కుటుంబం కానీ లేదా ఆల్ ద కుటుంబం, అన్ని కుటుంబాలు కానీ మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఇలా అడాప్ట్ చేసుకున్న తర్వాత అడాప్ట్ ఫ్యామిలీ కింద వస్తుంది. ఆ ఫ్యామిలీ సెలెక్ట్ చేశాక ఆ బటన్ నొక్కితే మీకు మీ పేరుతో పాటు ఫ్యామిలీ ప్లెడ్జ్ ఫర్ సపోర్టింగ్ అని వస్తుందన్నమాట. దీంట్లో చూడండి ప్రొవైడింగ్ సపోర్ట్ టు హెల్ప్ దెమ్, ఇక్కడ సైన్ ఇన్ టు ప్లెడ్జ్ అనేది క్లిక్ చేసి టేక్ ఎ ప్లెడ్జ్ అన్నప్పుడు మీ పేరులో ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఇదిగోండి సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆ డౌన్లోడ్లో ఆ డీటెయిల్స్ మొత్తంతో పాటు మీకు ఇది క్లియర్గా వస్తుంది. ఇంకా ఎఫ్ఏకి వెళితే మీరు ఈ P4 రిజిస్ట్రేషన్ ఏంటి, ఎవరెవరి రోల్ ఏంటి ఉంటుంది, మీరు ఏ రకంగా హెల్ప్ చేయొచ్చు అనేది మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని ఫాలో చేసి దయచేసి మార్గదర్శులందరూ మీరు రిజిస్టర్ చేసుకోండి. మీరు ఎవరికైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో, ఏ ఫ్యామిలీని అయితే మీరు అడాప్ట్ చేసుకొని మార్గదర్శులుగా ఉండాలనుకుంటున్నారో అటువంటి బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకొని పావర్టీ ఎరాడికేషన్కి మీ వంతు సహాయం చేసి సమాజ పురోగతికి సహకరించండి. థ్యాంక్ యూ.